నమస్తే అండి, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం పిల్లలు ఇష్టంగా తినే చిల్లీ కాలీఫ్లవర్ తయారు చేసుకోవటం చూద్దాం. చేయటం చాలా తేలిక, బిగినర్స్ కూడా సులభంగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా భోజనంలో సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో శుభ్రం చేసిన 1/2 kg కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు బాగా వేగి కరకరలాడతాయి. వీటిని ముందు ఉప్పు నీళ్లలో అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఉప్పు నీళ్లలో నానబెట్టుకుంటే పురుగుంటే బయటకు వచ్చేస్తుంది. శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని ఉడికించుకోవడానికి నీళ్లు పోసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో నీళ్లు బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించిన కాలీఫ్లవర్ను జల్లెడలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బౌల్లో 1/2 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇది 50 గ్రాములు ఉంటుందండి. దీనితో పాటు 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. గ్రాముల్లో చెప్పాలంటే 25 గ్రాములు ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. చిల్లీ సాస్కి బదులుగా 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా నీళ్ళగా కాకుండా అవసరమైనంత వరకు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఉండలు లేకుండా పిండి కలిసిన తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ని వేసుకొని కలుపుకోవాలి. పిండంతా కాలీఫ్లవర్కు బాగా పట్టించాలండి. మీకు బయట దొరికేలాగా మంచి రంగు రావాలంటే ఇందులో ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయటం లేదు, కానీ మీరు కావాలంటే వేసుకోండి. పిండి బాగా కలిసిన తరువాత దీన్ని 5 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోగా మనం నూనెను వేడి చేసుకుందాం. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో రెడీ చేసుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి, లేదంటే అవి అంటుకుని ముద్దగా అవుతాయి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక పక్క కొంచెం వేగిన తరువాత రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో త్వరగా రంగు మారుతాయి, కానీ లోపల వేగవు. లో ఫ్లేమ్లో వేయించితే నూనె పీల్చుకుంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. మంచి రంగులో క్రిస్పీగా వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ మీదకి కానీ చిల్లుల గిన్నెలోకి కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేయకుండానే ఈ కలర్ వచ్చిందండి. ఫుడ్ కలర్ వేసుకుంటే షాప్లో లాగా రెడ్ కలర్కు వస్తాయి. చూడండి, ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకుంటే ఈ రంగులో మంచి రెడ్ కలర్లోకి వస్తాయి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. చివరిగా 2 రెమ్మల కరివేపాకును 2 సెకండ్లు లైట్గా నూనెలో వేయించుకొని కాలీఫ్లవర్లో వేసుకోవాలి. అలాగే 2 చీల్చిన పచ్చిమిరపకాయలను దోరగా వేయించుకొని కలుపుకోవాలి. ఇలా వేయించిన కరివేపాకు మిరపకాయలు వేయటం వలన దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇంతేనండి, చిల్లీ కాలీఫ్లవర్ సూపర్ టేస్టీగా తయారయ్యింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.